అందుకే అడగాలి, ఏం కోరి ప్రార్థన గదికి పోవాలి అంటే భక్తుడు అన్నాడు, ఏసయ్య ఇచ్చేవి కోరి కాదు, యేసునే కోరి పోవయ్యా గదికి అన్నాడు. ఎవరిని కోరి? యేసునే కోరుకొని పో, ఆయన ఒక్కడుంటే చాలు. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడో? ఆయన తన సొంత కుమారుని మన నిమిత్తము అప్పగించుటకు వెనుతీయలేదే, ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహించడు అన్నాడు. అక్కడ కలిపి చదవాలి, ఆయనతో పాటు సమస్తం. చెప్పు, ఎవరితో పాటు? ఎవరితో పాటు? సమస్తం. అదే టికెట్లోనే సమస్తం, టికెట్లోనే సమస్తం, యేసులోనే సమస్తం. రోగానికి ఔషధం యేసే, ఆకలికి ఆహారం యేసే, మన జవమునకు జీవమునకు ఆధారము యేసే. యేసే భయములో ధైర్యము యేసే, ధైర్యము యేసే. రోగముల ఔషధం యేసే, యేసే. కృంగిన వేళ మన ఉత్సాహము యేసే, యేసే. శత్రువు తరిమిన వేళ మన ప్రాకారము యేసే, యేసే. విషయాలు అర్థం కానప్పుడు మన జ్ఞానం యేసే, యేసే. మన విమోచన, మన పరిశుద్ధత, మన నీతి ఎవరు? మనసులో చెప్పుకుంటారు ఏంది? అది మన మార్గం, సత్యం, జీవం, జయం ఒక్కడే. అందుకే యేసయ్య చుట్టే తిరగాల మన మనసు. ఓయ్ స్తోత్రం, హల్లెలూయా. పర్లేదు కానీ పని నువ్వు కానీ. ఈ మాట నాకు ఎంతో 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 ఇష్టం. ఆయన సొంత కుమారుని మన కోసం ఇచ్చేశాడట, బలిగా అర్పించేశాడట. అంటే అక్కడ ఏం చెబుతున్నంటే, నా ప్రియమైన కుమారుని నీ కోసం అర్పించానే, నాకెంతో విలువైన పాత్రని నీకు అప్పచెప్పినప్పుడు నీకోసం, నీకు సమస్తం నేను ఎందుకేనని నువ్వు భయపడుతున్నావు? నీ విషయంలో నేను ఎందుకు బాధ్యత కలిగి ఉండనని కృంగిపోతున్నావు? నీకోసమే కదా సిలువనెక్కింది నా కుమారుడు, నిన్ను ప్రేమించే కదా బలై ప్రాణం పెట్టింది. ఇన్ని చేసినవాడు నీకు దూరం అవుతాడా? నీకు దూరం అవుతాడా? నిన్ను చేయి విడుస్తాడా? నీకు అనుమతించబడేవన్నీ కూడా. ఇప్పుడు చెప్పండి, శద్రకు మేషకు అబేద్నెగోలకి అగ్నిగుండ ప్రవేశం జరిగిన తర్వాత వాళ్ళకి మహిమ వచ్చింది, దేవునికి కూడా మహిమ వచ్చింది. వచ్చిందా రాలేదా? ఒకవేళ అది అనేది జరగకపోతే అక్కడ దేవునికి మహిమ ఉండదు, భక్తులకి మహిమ ఉండదు. బైబిల్లో ఒక పేజీ స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వారి అగ్ని ప్రవేశం ఎన్ని విధాలా దేవునికి మహిమ వచ్చిందా? బబులోను సంస్థానం సాష్టాంగ పడిందా? భక్తులకు ఘనత వచ్చిందా? అంతేకాదు, మనందరం కూడా విశ్వసించడానికి ఆధారం దొరికిందా? అంతేకాదు, భవిష్యత్తులో సంఘం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతుందో ముంగుర్తు సూచన దొరికిందా? మరి ఇవన్నీ రావాలంటే భక్తులు ఎందులోకి పోవాలా? ఒక మాట చివరిగా చెప్తా, ఇక మిమ్మల్ని ఎక్కువ మైండ్ తినాలే కానీ ఫైనల్గా ఒక ముక్క చెప్పేస్తా. అగ్నిగుండములోనికి ప్రవేశించకుండా ఆపలేడా? ఆపగలడా? ఆపలేడా? పెద్దగా చెప్పాలందరూ. ఆపొచ్చుగా మరి. వాడంటాడు, సిలువ మీద చేతుల్లో 2, కాళ్ళలో 1, 3 మేకులు పీక్కోలేనోడు నిన్ను నన్ను ఏం కాపాడతాడు అన్నాడు. ఒరే, మేకులు పీక్కోవటానికి సిలువెక్కింది, ప్రాణం పెట్టడానికి సిలువెక్కింది. మేకులు పీక్కోలేడు. మేకులు పీక్కోవటం గొప్ప, చచ్చి తిరిగి లేవటం గొప్ప? ఏది గొప్పరా అయ్యా? ఏది గొప్ప? దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకో, ఒక మాట చెప్తున్నా, అగ్నిగుండంలోనికి భక్తులు ప్రవేశించకుండా ఆపగలడు, కానీ ఆపలా. అగ్నిగుండంలోనికి పోనిచ్చాడు, అయితే అగ్ని నడుమ ఆయన ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం, అవునా? అలాగే అసలు శ్రమలేవి రాకుండా మనల్ని తప్పించవచ్చు. ఏమండోయ్, అయిపోయింది ఇక ముగింపు. ఏ సమస్య, ఏ బాధ, ఏ నొప్పి, ఏ ఇరుగు, ఏ ఇబ్బంది, ఏ శోధన రాకుండా మనల్ని తప్పించవచ్చు, పూర్తిగా ఆపేయచ్చు. కాకపోతే అక్కడ మనకు విశ్వాస బలం అనేది, దేవునికి మహిమ అనేది, మనకు అనుభవ పాఠం అనేది మొదలైనవి ఏవి ఉండవు. ఇవన్నీ మనకు కావాలంటే
అగ్నిగుండ ప్రవేశం అనేది జరగాల్సిందే. దీన్ని ఇంకొక కోణంలో చెప్పాలంటే, శ్రమలలోనికి నిన్ను నన్ను వెళ్లకుండా ఆపడు. శ్రమలలోనికి, సమస్యలలోనికి, బాధలలోనికి, నిందలలోనికి, అవమానాల్లోనికి, ఇరుకుల్లోకి, ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ఆపడు. వెళ్ళనిస్తాడు. కానీ అవి నీకు ఏ హాని చేయకుండా ఆయనే నీ పక్షంలో నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఏది బాగుంటుంది? అగ్నిగుండంలో నెట్టబడ్డారు కాబట్టి దేవుడి సన్నిధిని చూశారు, కళ్ళారా దేవుడిని చూశారు, అనుభవించారు ఆయన సన్నిధిని. ఒకవేళ నెట్టబడకుండా బయట ఆపేస్తే ఏం లేదు, నెబుకద్నెజరు బ్రెయిన్ అన్నట్టు కొంచెం లూజ్ చేస్తే అయిపోయేది. ఏంట్రా నా బిడ్డలు అగ్నిగుండంలో ఏమన్నా పళ్ళు రాలుతాయని ఆపేస్తే అయిపోయేది. వెంటనే ఏదో పట్టినోళ్ళలాగా వద్దురా అనేవాడు. అననీలా అయినిచ్చాడు. అక్కడ రోషం ఏంటంటే, ఏందిరా నీకు అలా అగ్ని లేస్తావా? ఏందంట, ఎత్తే ఏంది? ఏం చెయ్యవు నా బిడ్డలై, ఏం చేయదురా అగ్ని, అది నా సృష్టి. చూడు, చూస్తావా? శ్రమల్లో ఏబుని వేస్తాను, ఎయ్యిరా, ఏం చేస్తావు? ఏబుని ఏం చేయలేవు. మొక్కవోని దీక్ష, పట్టు వదలది విశ్వాసం నా ఏబుకుంది. ఎయ్యిరా, అన్నీ పోయినాయి, కానీ ఏ వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? పొర్రపాటును కూడా. చివరికి 2 వచ్చింది మొత్తం. 2 శ్రమల కొలిమిలోనికి వెళ్లకుండా మనల్ని ఆపడు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెబుతున్నా. రానిస్తాడు, అననిస్తాడు, మాట పడనిస్తాడు, దూషణ జరగనిస్తాడు, విమర్శ జరగనిస్తాడు, శ్రమలు రానిస్తాడు, శ్రమల మధ్యలోనికి నిన్ను పోనిస్తాడు. అయితే అవి నిన్ను ఎంత మాత్రం కూడా తాకకుండా నిన్ను కాపాడుకుంటాడు. ఇంకా చెప్పాలంటే అసలు అవి రావటం నాకు చాలా ప్లస్ బ్రదర్ అని నీ నోటితో నువ్వే అనేటట్టు చేస్తాడు ఆయన. సింహాల మధ్యలోనికి దానియేలుని వెళ్లకుండా వెళ్ళనిచ్చాడు. ఆపాలనుకుంటే ఆ నైటే ఆపేసాడు, కానీ వెళ్ళనిచ్చాడు. కానీ సింహములు దానియేలుకి ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూశాడు. ఇక్కడేమో అగ్ని బలము చల్లార్చాడు, అక్కడేమో వాటి నోళ్ళు మూసాడు. బ్రదర్, నీ చుట్టూ సింహాలు నోరు తెరిచినట్టు తెరిచి ఉండొచ్చు పరిస్థితులు. అవి ఏవైనా కావచ్చు, ఎలాంటివైనా కావచ్చు, ఎంత క్రూరమైన ఇబ్బంది అయినా కావచ్చు. కొంతమందికి అప్పులు సింహాల్లాగా ఉంటాయి, కొంతమందికి రోగాలు సింహాల్లాగా ఉంటాయి, కొంతమందికి భౌతికమైన కేసులు సింహాల్లాగా ఉంటాయి, సమస్యలు, వాళ్ళ ముందు పెట్టుకున్నటువంటి పనులు సింహాల నోళ్ళు తెరిచి ఉంటాయి మింగుతామని. కొంతమందికి బలహీనతలు, వారి వ్యసనాలు, కొంతమందికి వాళ్ళు ఎదుర్కొనే శోధనలు. ఆత్మీయంగా కొన్ని సింహాలు ఉన్నాయి, భౌతికంగా కూడా కొన్ని సింహాలు ఉన్నాయి. నోళ్ళు తెరిచినట్టు ఉంటాయి కొంతమంది చుట్టూ. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వాటి మధ్యలోనికి నిన్ను వెళ్ళడానికి అనుమతించిన దేవుడు వాటి నోళ్లను బంధించగల సమర్థుడు అని గుర్తెరుగు. వాటి నోళ్లను మూసి నిన్ను నన్ను విడిపించుటకు సమర్థుడు. మనల్ని విడిపించడానికే మహిమను వదిలి భూమి మీదకి వచ్చాడు. ఎంత ప్రేమించాడో ఒక్కటి గుర్తుపెట్టుకో ఈవేళ చాలు. ఆ ఒక్క సాక్ష్యం చాలు. యేసయ్యా నేనంటే ఎంత ప్రేమ నీకు అంటే చచ్చిపోయేంత ప్రేమ అని చనిపోయి చూపించాడు. ఇంకేం రుజువు కావాలి నీకు? ఏమోనన్నా దేవుడు కూడా నన్ను వదిలేశాడేమో అనిపిస్తుంది. నీ మొహం, ఎవడు చెప్పాడు నీకు వదిలేశాడని? వదిలేసినోడు అంత త్యాగం చేస్తాడు? అంత తేలిక వదిలేసేవాడు వదలడు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మన బుద్ధిహీనతలు కొన్ని ఉంటాయి, మన పాపాలు కొన్ని ఉంటాయి. వాటిని ఒప్పుకొని మారు మనసు పొందాలి, అవి దిద్దుకొని సరిచేయబడాలి. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నీ పాపాన్ని, నా పాపాన్ని ప్రేమించడు ఆయన. నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నీ దోషాన్ని, నా దోషాన్ని ప్రేమించడు. వాటిని అధిగమించడానికి మనల్ని ప్రేరేపిస్తున్నాడు, వాటిని విసర్జించడానికి మనల్ని పురికొల్పుతున్నాడు. కొంతమంది తప్పుడు జీవిత విధానంలో కంటిన్యూ అవుతూ ఉన్నారు. కొంతమంది వాటిని విసర్జించి నన్ను ఎంత ప్రేమించిన నా ప్రభువుకి నమ్మకంగా నేను కూడా బ్రతకాలని అంకితం అవుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక పాపాలు చేసుకోవాలా? ప్రేమిస్తున్నాడు కనుక పాపాన్ని విసర్జించి పశ్చాత్తాపడాలి. ఎంత ప్రేమ! ఇంక నీకేం రుజువు కావాలి?